వెల్కమ్ టు ఫోకస్. అప్పుడు కోవిషీల్డ్, ఇప్పుడు కోవాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ లో నిజమేనన్న పరిశోధనలు జనాన్ని భయపెడుతున్నాయి. కోవిషీల్డ్ కంటే కోవాక్సిన్ డేంజరా? పరిశోధనల్లో అసలు ఏం తేలింది? ప్రతి ముగ్గురిలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయా? వైద్య నిపుణులు ఏమంటున్నారు? కరోనా మాయమైన వైరస్ నీడ వెంటాడుతూనే ఉంది. భద్రత కోసం తీసుకున్న వ్యాక్సిన్లు ఇప్పుడు భయపెడుతున్నాయి. కోవిషీల్డ్ ఒక్కటే కాదు, కోవాక్సిన్ కూడా ముప్పేనని తేలింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు బయటపడ్డాయి. కోవాక్సిన్ పై బెనారస్ హిందూ యూనివర్సిటీ చెప్పిన షాకింగ్ విషయాలేంటి? ప్రతి ముగ్గురిలో ఒకరికి ముప్పుందా? మొన్న కోవిషీల్డ్, ఇప్పుడు కోవాక్సిన్. భయపెడుతున్న వ్యాక్సిన్లు. కోవిషీల్డ్ కంటే కోవాక్సిన్ డేంజరా? ప్రతి ముగ్గురిలో ఒకరికి సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయా? పరిశోధనలో ఏం తేలింది? వ్యాక్సిన్ వర్రీస్పై వైద్య నిపుణుల మాటేమిటి? కరోనా పోయింది, కానీ విరుగుడు కోసం తీసుకున్న వ్యాక్సిన్లు మాత్రం భయపెడుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న వేళ అపర సంజీవిగా ఉద్భవించిన వ్యాక్సిన్లు కంగారు పెడుతున్నాయి. సైడ్ ఎఫెక్టులతో బతికుండగానే చావు భయాన్ని చూపెడుతున్నాయి. వరుస స్టడీ రిపోర్టులు ఆందోళన కలిగిస్తున్నాయి. 2 వారాల క్రితం కోవిషీల్డ్ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని బయటకొచ్చిన రిపోర్ట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారంతా టెన్షన్ పడ్డారు. స్వదేశీ టీకా కోవాక్సిన్ తీసుకున్న వారు మాత్రం అమ్మయ్య సేఫ్ అని రిలాక్స్ గా ఫీల్ అయ్యారు. కానీ ఇంతలోనే కోవిషీల్డ్ కంటే కోవాక్సిన్ డేంజర్ అని తేలింది. దీంతో వ్యాక్సిన్లు వేసుకున్న వారందరిలో కలవరం మొదలయ్యింది. కోవిడ్-19 వ్యాక్సిన్లపై వరుసగా వస్తున్న అధ్యయనాలు జనాన్ని భయపెడుతున్నాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడి కాగా, ఇప్పుడు కోవాక్సిన్ టీకా తీసుకున్న వారిలోనూ తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు బెనారస్ హిందూ యూనివర్సిటీ సర్వేలో తేలడం కలకలం రేపుతోంది. బ్రిటన్కు చెందిన ఆస్ట్రాజెనికా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్తో దుష్ప్రభావాలు కలుగుతున్నాయని తేలడంతో దుమారం రేగింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కోవాక్సిన్ కు సంబంధించి ఓ తాజా అధ్యయనం సైతం ఆందోళన కలిగిస్తోంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంది. బ్రిటన్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో సైడ్ ఎఫెక్టులు ఉన్న మాట నిజమేనని అంగీకరించింది. ఆ తర్వాత మార్కెట్ నుంచి కోవిషీల్డ్ ను ఆస్ట్రాజెనికా ఉపసంహరించుకుంది. ఇప్పుడు కోవాక్సిన్ వ్యాక్సిన్ పై కూడా అంతకు మించిన ఆరోపణలు వస్తున్నాయి. భారత బయోటెక్ కి చెందిన కోవాక్సిన్ దీర్ఘకాలిక ప్రభావాలపై బెనారస్ హిందూ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కోవాక్సిన్ తీసుకున్న వారిలో 1/3 మందికి ఆరోగ్య సమస్యలు వస్తాయని తేలింది. కోవాక్సిన్ తీసుకున్న ఏడాదిలోనే 30% మంది తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి సైడ్ ఎఫెక్టులు వచ్చాయి. కోవాక్సిన్ వ్యాక్సిన్ వేసుకున్న 926 మందిపై పరిశోధన చేశారు. వీరిలో 30% మందిలో అనారోగ్య సమస్యలు వచ్చినట్టుగా గుర్తించారు. 926 మందిలో 304 మంది టీనేజర్లు, 124 మంది పెద్దలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. వీరిలో చాలా మందికి ఎగువ శ్వాసనాళంలో వైరల్ ఇన్ఫెక్షన్ ఉందని గుర్తించారు. రక్తం గడ్డ కట్టడం, అలర్జీ సమస్యలు కూడా ఉన్నాయని తేలింది. కోవాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్న 1% మందికి స్ట్రోక్, గుల్లెయిన్ బార్ సిండ్రోమ్ వచ్చినట్లు గుర్తించారు. 2022 జనవరి నుంచి 2023 ఆగస్టు వరకు ఈ అధ్యయనం నిర్వహించారు. పరీక్షించిన వారిలో 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్ద వయసు వారు ఉన్నారు. 10% మందిలో టీనేజర్లలో చర్మ సమస్యలు, సాధారణ శారీరక సమస్యలు, న్యూరోలాజికల్ సమస్యలు కనిపించాయి. న్యూరోలాజికల్ సమస్యలు, సాధారణ ఆరోగ్య సమస్యలు పెద్దవారిలో నివేదించారు. కౌమార బాలికలలో కూడా ఏఈఎస్ఐ సమస్య ఉంది. అలాంటప్పుడు టైఫాయిడ్ వంటి సమస్యలు వచ్చాయి. కొందరిలో కంటి సమస్యలు, మహిళల్లో ఋతుక్రమ సమస్యలు వచ్చినట్లు అధ్యయనంలో వెల్లడయ్యింది. కోవాక్సిన్ 2 డోసులు తీసుకున్న వారికి ఏఈఎస్ఐ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. వాటికి రిస్క్ 2 రెట్లు ఎక్కువ. వ్యాక్సిన్ డోసులతో దీర్ఘకాలికంగా దుష్ప్రభావాలు ఉంటాయంటూ పరిశోధనలు నిర్ధారిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కోవిషీల్డే కాదు, కోవాక్సిన్ ప్రమాదమేనన్న రిపోర్టుపై హాట్ గా డిస్కషన్ నడుస్తోంది. కోవిషీల్డ్ టీకా అరుదైన సందర్భాల్లో థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ టీటీఎస్ కు కారణమవుతుందని, దీనివల్ల కొంతమందికి రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని తేలింది. అటు కోవిషీల్డ్, ఇటు కోవాక్సిన్ పై ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న ప్రచారాలు మరోసారి ఆందోళన పెంచుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్లో కోవిషీల్డ్ సరఫరా ఆగిపోగా, కోవాక్సిన్ విషయంలో మాత్రం తయారీ సంస్థ తమ సేఫ్టీ ట్రాక్ రికార్డు పట్ల విశ్వాసం వ్యక్తం చేసింది. వైద్యులు మాత్రం వ్యాక్సిన్ల విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా జనాల్లో కలవరం మొదలయ్యింది. కోవాక్సిన్ పై కొన్ని అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భారత బయోటెక్ స్పందించింది. కోవాక్సిన్ పై అనేక అధ్యయనాలు అద్భుతమైన భద్రతా ట్రాక్ రికార్డును ప్రదర్శించాయని వెల్లడించింది. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న సంవత్సరం తర్వాత స్ట్రోక్, విలియన్ బారీ సిండ్రోమ్ ఆందోళనలను అధ్యయనం చేసిన తర్వాతే కోవాక్సిన్ అద్భుత సేఫ్టీ ట్రాక్ రికార్డు సొంతం చేసుకుందని భారత బయోటెక్ తెలిపింది.
దాదాపు 2 ఏళ్ల పాటు కరోనా ప్రపంచాన్ని వణికించింది. లక్షలాది మంది ప్రాణాలు తీసింది. వైరస్ విలయ తాండవం చేస్తున్న వేళ ఎన్నో దేశాలు లాక్డౌన్లు ప్రకటించాయి. జనాన్ని ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఆంక్షలు విధించింది. విజృంభిస్తున్న కరోనాను కంట్రోల్ చేసేందుకు ఎన్నో చర్యలు చేపట్టారు. అయినా కరోనా కంటి మీద కొనుకు లేకుండా చేసింది. ఈ క్రమంలో అపర సంజీవినిగా వచ్చిన వ్యాక్సిన్ ఎంతో ఉపశమనం కలిగించింది. కరోనాతో ఉన్న ప్రాణభయాన్ని పోగొట్టింది. ముందుగా కోవిషీల్డ్, ఆ తర్వాత కోవాక్సిన్లు వచ్చాయి. వీటితో పాటు మరికొన్ని వ్యాక్సిన్లు కూడా వచ్చాయి. కోట్లాది మంది ఈ వ్యాక్సిన్లను వేయించుకుని కరోనా నుంచి రక్షణ పొందారు. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, బూస్టర్ డోస్లంటూ వేసేశారు. ఆ తర్వాత కొంతకాలానికి కరోనా మాయమైందే. కానీ ఇప్పుడు ఆ వ్యాక్సిన్లే జనాన్ని కలవరపెడుతున్నాయి. రక్షణ కోసం తీసుకున్న డోసులు డేంజర్ సైడ్ ఎఫెక్టులకు కారణమవుతుండడం భయపెడుతోంది. పరిశోధనలో తేలిన రిపోర్టులు యమ టెన్షన్ పెడుతున్నాయి. తమకు కూడా సైడ్ ఎఫెక్టులు వస్తాయేమోనన్న భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. సరిగ్గా 2 వారాల క్రితం ఆస్ట్రాజెనికా యూటర్న్ తీసుకుని మరీ బాంబు పేల్చింది. కోవిషీల్డ్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనని కోర్టు ముందు అంగీకరించింది. అరుదైన దుష్ప్రభావాలు తప్పవని ఆందోళన కలిగించే విషయాన్ని చెప్పింది. అయితే కంగారు పడాల్సిన పని లేదని, 10 లక్షల మందిలో 7గురిపైనే ఎఫెక్ట్ ఉంటుందని స్పష్టం చేసింది. ఆస్ట్రాజెనికా అలజడి రేపింది. కోవిషీల్డ్ తీసుకున్న వారిని భయపెట్టింది. సైడ్ ఎఫెక్టులు ఉంటాయని తేల్చి చెప్పింది. కరోనాకు కోవిషీల్డ్ బెస్ట్ వ్యాక్సిన్ అని చెప్పిన ఆస్ట్రాజెనికా ఉన్నట్టుండి యూటర్న్ తీసుకుంది. వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్టులు ఉన్నాయని చావు కబురు చల్లగా చెప్పింది. ఇన్నాళ్లు వస్తున్న ఆరోపణలు నిజమేనని తేలింది. కోవిషీల్డ్ తో అరుదైన దుష్ప్రభావాలు ఉంటాయని ఆస్ట్రాజెనికా ప్రకటించింది. దీంతో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భయం మొదలయ్యింది. కరోనా టీకా వేయించుకున్న తర్వాత చిన్న చిన్న దుష్ప్రభావాలు కనిపించడం సర్వసాధారణమే. టీకా పనిచేస్తోంది అనడానికి అవి ఒక సంకేతం కూడా కావచ్చని నిపుణులు అప్పట్లో చెప్పారు. కానీ టీకాను తయారు చేసిన ఆస్ట్రాజెనికా మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పింది. కానీ చివరికి వాస్తవం మాత్రం అంగీకరించక తప్పలేదు. ఒక టీకా వేయాలంటే అన్ని రకాల ట్రయల్స్ పూర్తి చేసి సురక్షితమైనదిగా నిర్ధారించిన తర్వాతే వేయాల్సి ఉంటుంది. కానీ కోవిషీల్డ్ టీకాను పూర్తి స్థాయిలో నిర్ధారించుకోకముందే కోట్లాది మందికి వేశారు అని ఆరోపణలు ఉన్నాయి. కోవిషీల్డ్తో అరుదైన దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని బ్రిటిష్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనికా ఎట్టకేలకు అంగీకరించింది. అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వంటి పరిస్థితికి కారణమవుతుందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ను పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. ఈ టీకాను దేశంలో విస్తృతంగా వినియోగించారు. అప్పట్లో కరోనా రాకుండా ఉండేందుకు ఇదే బెస్ట్ వ్యాక్సిన్ అని నిపుణులు సైతం చెప్పారు. దీంతో కోట్లాది మంది కోవిషీల్డ్కే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్లను కోట్ల మందికి వేయించాయి ప్రభుత్వాలు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే టార్గెట్స్ పెట్టి మరీ వేశారు. ఆస్ట్రాజెనికా టీకాపై బ్రిటన్ కోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ టీకా అనేక సందర్భాల్లో మరణాలు, తీవ్ర దుష్ప్రభావాలకు కారణమైందని ఆరోపిస్తూ హైకోర్టులో 51 కేసులు విచారణలో ఉన్నాయి. బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు. కోవిషీల్డ్ పై జామీ స్కాట్ అనే వ్యక్తి మొదటి కేసు వేశాడు. ఏప్రిల్ 2021లో తనకు వ్యాక్సిన్ అందిందని, దీనివల్ల రక్తం గడ్డకట్టి మెదడుకు శాశ్వతంగా గాయమైందని ఆరోపించాడు. వ్యాక్సిన్ వల్ల లేవలేని పరిస్థితికి చేరుకున్నానని, చనిపోతానని వైద్యులు తన భార్యకు 3 సార్లు చెప్పారన్నాడు. ఈ ఆరోపణలను ఆస్ట్రాజెనికా తోసిపుచ్చింది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో ఒకదానిలో కోవిషీల్డ్ చాలా అరుదైన సందర్భాల్లో టీటీఎస్కి కారణమవుతుందని అంగీకరించింది. టీటీఎస్ అంటే థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్. రక్తం గడ్డకట్టడం, మానవ రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడానికి కారణమవుతుంది. టీకా దుష్ప్రభావంపై కంపెనీ ప్రకటన 2023 స్టాండుకు విరుద్ధంగా ఉంది. టీటీఎస్ సాధారణ స్థాయిలో సంభవిస్తుందని అంగీకరించామని వాదించింది. టీకా లోపభూయిష్టంగా ఉందని, దాని సమర్థత చాలా ఎక్కువ చేసి చూపారు అన్న జామీ స్కాట్ న్యాయవాదుల వాదనలను ఆస్ట్రాజెనికా ఖండించింది. కరోనా టీకాలు తీసుకున్న వారిలో గుండెపోటు వంటి పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు అనేక అధ్యయనాల్లోనూ వెల్లడయ్యింది. ఈ ఆరోపణలని కొట్టిపారేస్తూ వచ్చిన ఆస్ట్రాజెనికా ఉన్నట్టుండి మాట మార్చేసింది. వ్యాక్సిన్ వల్ల చాలా అరుదైన సందర్భాలలో టీటీఎస్కి కారణమవుతుందని అంగీకరిస్తున్నామని తెలిపింది. దీనికి కారణం తెలియదని, టీకా తీసుకోని వారిలోనూ టీటీఎస్ సంభవించవచ్చని స్పష్టం చేసింది. స్కాట్ ఆరోపణల విషయంలో చట్టపరంగా రక్షణ కోసం లోపాన్ని అంగీకరించడంతో బాధితులకు పరిహారం చెల్లించే అవకాశముంది. కరోనా వేళ అపర సంజీవిగా పేరున్న వ్యాక్సిన్లో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ ఒకటి. ఆస్ట్రాజెనికా రూపొందించిన ఈ కోవిడ్ టీకాను కోవిషీల్డ్ పేరుతో ఇండియాలో విక్రయించింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.
భారత్లో తొలుత అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ కూడా కోవిషీల్డే. స్వదేశీ సాంకేతికతో తయారైన కోవాక్సిన్ మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగటంతో దేశవ్యాప్తంగా చాలా మంది కోవిషీల్డ్ తీసుకున్నారు. ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే సైడ్ ఎఫెక్ట్ విషయంలో కోవిషీల్డ్ అగ్రస్థానంలో ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. కరోనా టీకాలు తీసుకున్న వారిలో గుండెపోటు వంటి పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు అనేక అనుమానాలు ఉన్నాయి. గడిచిన కొద్ది కాలంగా హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన చాలా మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారే అన్న ప్రచారం సాగింది. దానికి అవసరమైన ఆధారాలు మాత్రం లభించలేదు. ఈ క్రమంలో ఆస్ట్రాజెనికా మరో వివరణ ఇచ్చింది. కోవిషీల్డ్ తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రయోగ పరీక్షల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ సక్సెస్ రేటు మెరుగ్గా వచ్చిందని, దానికి సంబంధించిన బలమైన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ప్రకటించింది. ఆ తర్వాత వారంలోనే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను మార్కెట్ను వెనక్కి తీసుకుంది ఆస్ట్రాజెనికా. ఆక్స్ఫర్డ్ వర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనికా కోవిడ్ వ్యాక్సిన్లను తయారు చేసింది. వాటిని కోవిషీల్డ్, వ్యాక్స్ జెవ్రియా పేర్లతో ప్రపంచ వ్యాప్తంగా విక్రయించింది. మన దేశంలోని పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ టీకాను తయారు చేసింది. దాని పేరే కోవిషీల్డ్. ఆస్ట్రాజెనికా కంపెనీ కరోనా వ్యాక్సిన్ తయారీకి ఎంఆర్ఎన్ఏ ప్లాట్ఫామ్ ను వినియోగించగా, టీకా తయారీకి సీరం ఇన్స్టిట్యూట్ వైరల్ వెక్టర్ ప్లాట్ఫామ్ ను వాడింది. ఈ కోవిషీల్డ్ ని భారత్లో 175 కోట్ల డోసులు పంపిణీ చేశారు. దాదాపు 90% దీన్నే తీసుకున్నారు. వ్యాక్సిన్తో దుష్ప్రభావాలు ఉంటాయని ఆస్ట్రాజెనికా అంగీకరించడంతో దేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్ వేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చనిపోయిన, వైకల్యం చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా ఆదేశించాలని కోరారు. మరోవైపు 10 లక్షలలో 7గురిలోనే దుష్ప్రభావాలు ఉంటాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. కోవిషీల్డ్ డోసులు తీసుకున్నోళ్లు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. దీని నుంచి దుష్ప్రభావాలు అరుదైన సందర్భాల్లో మాత్రమే సంభవిస్తాయన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న 10 లక్షల మందిలో 7 లేదా 8 మందికి గుండెపోటు లేదా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉండవచ్చని ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ దుష్ప్రభావాన్ని థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ అంటారన్నారు. ఎలాంటి ప్రమాదం లేదని, కంగారు పడాల్సిన పని లేదని చెబుతున్నారు. తక్కువ స్థాయి ప్లేట్లెట్లను కలిగి ఉండటం, రక్తం గడ్డకట్టడం అనే 2 అనారోగ్యాలను కలిపి థ్రోంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి. కొన్ని రకాల టీకాల వల్ల వస్తుంది. ఈ సిండ్రోమ్ వచ్చినప్పుడు ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది. దీంతో మెదడులో లేదా ఇతర శరీర భాగాల్లో రక్తం గడ్డకడుతుంది. ఎప్పుడైతే రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుందో శరీరానికి రక్త ప్రసరణ జరగదు. ముఖ్యంగా గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయి మరణం అంచులకు చేరుకుంటారు. అటు కోవిషీల్డ్, ఇటు కోవాక్సిన్లు డేంజరస్ సైడ్ ఎఫెక్ట్లతో దడ పుట్టిస్తున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు ఈ వ్యాక్సిన్లు తయారయ్యాయి. పరిశోధనల్లో తేలిన నిజాలు ఎలా ఉన్నా కరోనా తర్వాత గుండెపోటు మరణాలు కలకలం రేపాయి. సడన్ స్ట్రోక్లు ఇప్పటికీ వణికిస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్లో మరో కారణమో గానీ ఈ తరహా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ సరిగ్గా చేయకపోవడమే సైడ్ ఎఫెక్ట్లకు కారణమా? కరోనా తర్వాత గుండెపోటు మరణాలు కలకలం రేపాయి. చూస్తుండగాని కళ్ల ముందు ఎంతో మంది ప్రాణాలు వదిలారు. ఈ మరణాలకు వ్యాక్సిన్లే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కోవాక్సిన్, కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయని తేలడం కోట్లాది మందిని కలవరపెడుతోంది. క్లినికల్ ట్రయల్స్ సరిగ్గా చేయకపోవడమే ఇందుకు కారణమా? కరోనా టైంలో హడావిడిగా మార్కెట్లోకి తేవడమే ఇప్పుడు ముప్పుగా మారిందా? కరోనా మాయమై 3 ఏళ్లు దాటింది. కానీ దాని ప్రభావాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అప్పట్లో వైరస్ సోకకుండా ఉండేందుకు అందరూ వ్యాక్సిన్ డోసులు తీసుకున్నారు. ఇందులో ఎక్కువ మంది కోవిషీల్డ్ వేయించుకున్నారు. ఆ తర్వాత స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్ తీసుకున్నారు. ఇప్పుడు ఇవే సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి కారణమయ్యాయి. కోవాక్సిన్ తీసుకున్న 3వ వంతు మందిలో సైడ్ ఎఫెక్ట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోవిషీల్డ్ తీసుకున్న 10 లక్షల మందిలో 7-8 మంది పైన ఎఫెక్ట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నా భయం వెంటాడుతోంది. కరోనా వ్యాక్సిన్లపై మొదటి నుంచి ఆరోపణలు వచ్చాయి. అన్ని వ్యాక్సిన్లపై సందేహాలు తలెత్తాయి. ఆరోపణల్లో కోవిషీల్డ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానం కోవాక్సిన్దే. కరోనా పీక్ పీరియడ్లో తొలుత వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా మంది భయపడ్డారు. సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయేమోనని దూరంగా ఉన్నారు. కానీ నిపుణులు, అధికారులు వ్యాక్సిన్ తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పారు. కరోనా కంట్రోల్కు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు ప్రచారం చేశాయి. దీంతో కోట్లాది మంది విడతల వారీగా వ్యాక్సిన్లు తీసుకున్నారు. దేశంలో ఎక్కువగా కోవిషీల్డ్నే వేయించుకున్నారు. దాదాపు 10% మంది కోవాక్సిన్ తీసుకున్నారు. కొన్నాళ్లకు కరోనా పోయింది. డోసులు ఇవ్వడం ఆగిపోయింది. కానీ కరోనా బాధితుల్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కోవిడ్ తర్వాత గుండెపోటు మరణాలు కలకలం రేపాయి. ఎంతో మంది ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. పిల్లల నుంచి వృద్ధుల దాకా ఎంతో మంది గుండె ఆగింది.
డాన్స్ చేస్తూ కొందరు, జిమ్ చేస్తూ ఇంకొందరు, పనుల్లో ఉండగానే మరికొందరు ప్రాణాలొదిలారు. దీనికి కరోనా వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్లే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. కోవిడ్ తర్వాత ఆకస్మిక గుండెపోటు మరణాలపై ఐసీఎంఆర్ విస్తృత అధ్యయనం చేసింది. తీవ్రమైన కోవిడ్ బారిన పడిన వారు గుండెపోటును తప్పించుకునేందుకు కనీసం 2 ఏళ్ల వరకు కఠిన శ్రమ, అధిక వ్యాయామం, పరిగెత్తడం, తీవ్రమైన కసరత్తులకు దూరంగా ఉండాలని సూచించింది. అటు ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రిలో కరోనా ప్రభావాలపై ఒక పరిశోధన జరిగింది. 2021లో 135 మందిపై రీసెర్చ్ చేశారు. గుండెపోటుపై కరోనా ప్రభావం చూపినట్టు తేలింది. ఈ పరిశోధనలో పాల్గొన్న వారిని నిరంతరం పరిశీలించారు. గుండె మీద కరోనా ప్రభావం తగ్గుతుండటాన్ని గమనించారు. గుండెలోని విద్యుత్ వ్యవస్థ, కండరాలు, రక్తాన్ని సరఫరా చేసే ధమనులను ప్రభావితం చేస్తుంది. గుండె మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నందున తీవ్రంగా కరోనా బారిన పడిన వారు ఎక్కువగా వ్యాయామాలు చేయవద్దని సూచించారు వైద్యులు. ఇక కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలు తీసుకున్న తర్వాత గుండెపోటు వస్తుందనే భయాలు అప్పట్లోనే పెరిగాయి. దీనిపై అందరిలో తీవ్ర చర్చ కూడా జరిగింది. టీకాలు తీసుకున్న వారిలో గుండెపోటు వచ్చిన కేసులు పెద్దగా లేవని జీబీ పంత్ ఆసుపత్రి అధ్యయనంలో వెల్లడయ్యింది. కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత హార్ట్అటాక్ కేసులు ఎక్కువయ్యాయని చెప్పలేమని పేర్కొంది. గత 2-3 దశాబ్దాల క్రితం చూస్తే 40 ఏళ్లలోపు వారిలో దాదాపు 10% గుండెపోటు కేసులు నమోదయ్యేవని నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. అంతేకాకుండా బైపాస్ సర్జరీలు జరిగే వారిలో కూడా 10% జనాభా 40 ఏళ్లలోపు వారిదేనని వెల్లడించింది. గతంలోనూ యువతలో గుండెపోటు కేసులు నమోదయ్యేవని తెలిపింది. కానీ కరోనా తర్వాత యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని స్పష్టం చేసింది. అటు కోవిషీల్డ్, ఇటు కోవాక్సిన్లతో డేంజరస్ సైడ్ ఎఫెక్ట్లతో ఆందోళన ఎక్కువయ్యింది. అయితే ఈ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో మెల్లిమెల్లిగా సైడ్ ఎఫెక్ట్స్ బయటపడతాయని, వారిచ్చిన వ్యాక్సిన్ వయల్ పాంప్లెట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుందని కొందరు వైద్యులు చెబుతున్నారు. సైడ్ ఎఫెక్ట్లు కేవలం 1,00,000 మందిలో 150 మందిపై ఉంటాయని మరికొందరు వైద్యులు చెబుతున్నారు. మొదటి డోసు వ్యాక్సిన్ తర్వాత 30 రోజుల్లో ప్రధానంగా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత క్లాట్స్ అవుతున్నాయి అనటానికి ఎటువంటి ఆధారం లేదు. రెండోది, సడన్గా గుండె జబ్బులకు వచ్చి చనిపోతున్న వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకనంటే ఇప్పుడు గుండె జబ్బులు వస్తున్న వాళ్ళు 3 years తర్వాత వచ్చిన వాళ్ళు ఒకవేళ ఈ వ్యాక్సిన్ వల్ల అని అనుకుంటే కనుక ఈ వ్యాక్సిన్ వల్ల గుండె జబ్బులు వచ్చిన వాళ్ళకన్నా కూడా 7-8 రెట్ల మందికి బ్రెయిన్ సిరల లోపల రక్తం గడ్డలు కట్టి మనకు కనపడాలి. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఏం కనపడట్లేదు. సడన్గా చనిపోతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో దీంతో పాటుగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అది ఒకవేళ వ్యాక్సిన్ వల్ల వచ్చిందా లేకపోతే వ్యాక్సిన్ వల్ల కాకుండా నార్మల్గానే హార్ట్ అటాక్ వచ్చిందా తెలుసుకోవడానికి మనం ప్లేట్లెట్ కౌంట్స్ చేసుకుంటే చాలు. కరోనా వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య భద్రత కంటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు చాలా తక్కువేనని వాదిస్తున్నారు ఇంకొందరు వైద్యులు. ప్రతి వ్యాక్సిన్ వల్ల కొద్దో గొప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం సర్వసాధారణమని అంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న కారణంగా వ్యాక్సిన్లు వేసుకోకపోతే మహమ్మారి వ్యాధులను నివారించడం కష్టమని చెబుతున్నారు. సో కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని 3 ఏళ్లు దాటింది కాబట్టి ఇంతకాలం వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెబుతున్నారు. కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ పరిశోధనలో అసలు ఏం జరిగింది? నిజానిజాలేంటి? వ్యాక్సిన్ల తయారీ పరిశోధనకు సాధారణంగా 13 సంవత్సరాల కాలం పడితే 6 నెలల్లోనే కరోనాకు కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏ విధంగా తయారు చేశారు అనేది మొదటి నుంచి అనుమానాల్ని రేకెత్తిస్తూనే ఉంది. ఈ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో కొందరికి మళ్లీ కరోనా వచ్చింది. కొత్త వ్యాక్సిన్ను కనిపెట్టడం చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. దీనికి గరిష్టంగా 13 సంవత్సరాలు పట్టవచ్చు. సాధారణంగా ప్రతి 5,000 ఔషధాలలో 1 మాత్రమే మార్కెట్ ఆమోదం దశకు చేరుకుంటుంది. ప్రీ క్లినికల్ దశలో జంతువుల మీద ప్రయోగాలు జరుగుతాయి. క్లినికల్ ట్రయల్స్ దశలో మనుషుల మీద ప్రయోగాలు జరుగుతాయి. క్లినికల్ ట్రయల్స్ 4 దశలను కలిగి ఉంటాయి. ఫేజ్ 1 ట్రయల్స్ సాధారణంగా 30 నుంచి 80 ఆరోగ్యకరమైన వాలంటీర్లలో సేఫ్టీ డోసేజ్ మోతాదును నిర్ణయిస్తాయి. ఫేజ్ 2 ట్రయల్స్ 100 నుంచి 300 ఆరోగ్యకరమైన వాలంటీర్లలో వ్యాక్సిన్ సమర్థతను పరీక్షిస్తారు. ఫేజ్ 3 ట్రయల్స్ పెద్దవి 5,000, 10,000 వాలంటీర్లలో వ్యాక్సిన్ సమర్థతను పరీక్షిస్తారు. లక్షిత వ్యాధి ఉన్న రోగులలో తగినంత భద్రత, సమర్థతను నియంత్రించడానికి కీలకమైన ట్రయల్స్ నిర్వహిస్తారు. సేఫ్టీ కాదు అనుకుంటే క్లినికల్ టెస్టింగ్ ఈ దశలో ఆగిపోతుంది. ఫేజ్ 4 ట్రయల్స్ పోస్ట్ అప్రూవల్ ట్రయల్స్. వీటిని మార్కెట్ అనంతర నిఘా అధ్యయనాలు అని కూడా పిలుస్తారు. వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చాక పేషెంట్స్ లో వచ్చే దుష్పరిణామాల గురించి తెలుపుతుంది. కానీ ఇవేవి చేయకుండానే కోవాక్సిన్, కోవిషీల్డ్ ని తయారు చేశారు అని ఆరోపణలు ఉన్నాయి. తొలి నుంచి వస్తున్న ఈ ఆరోపణలు స్టడీ రిపోర్ట్లతో నిజమేనని అనిపిస్తున్నాయి. మొత్తానికి భద్రత కోసం తీసుకున్న కోవిషీల్డ్, కోవాక్సిన్లే ఇప్పుడు భయపెడుతున్నాయి.
అందరిలోనూ అలజడి రేపుతున్నాయి.